హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దరపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి? ఇక కథలోకి వెళ్దామా? గవర్నర్ గారు వెళ్ళిపోవటానికి బయలుదేరటంతో ఇందిరమ్మ గారు, కిషోర్ ఆయన్ని సాగరంపటానికి వెంట బయటికి వెళ్ళారు. సావిత్రి బృందం స్టేజ్కి ఆ చివరన ఉంది. స్వర్ణని ఎవరో పిలవటంతో ఇటువైపుగా వచ్చింది. తల నెరిసిన పండు ముత్తైదు ఒక ఆవిడ స్వర్ణని దగ్గరకు పిలిచి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. స్వర్ణ ఆవిడకి నమస్కరించి ఏదో అంటోంది. ఆవిడ నవ్వుతూ స్వర్ణ భుజం మీద తట్టి మెచ్చుకున్నట్టుగా మాట్లాడుతోంది. ఇంతలో దాదాపు ఒక 20-30 మంది వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు గుంపులుగా బిలబిల్లాడుతూ అక్కడికి వచ్చారు. వాళ్ళు స్వర్ణని చుట్టుముట్టి ఆటోగ్రాఫ్స్ అడిగారు. స్వర్ణ నవ్వుతూ విసుగు లేకుండా గబగబా సంతకాలు చేస్తోంది. తేజ అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి త్వరపడుతున్నట్టుగా మెట్ల వైపు రాబోయాడు. కానీ అప్పటికే కింద ఉన్న జనంలో చాలామంది తోసుకొని ప్రవాహంలా పైకి వచ్చేస్తున్నారు. వారిని తప్పించుకోవడానికి తేజ వెనక్కి రాక తప్పలేదు. వాళ్ళంతా వచ్చి చేరుకోవటంతో స్వర్ణ చుట్టూ ఉన్న గుంపు మరింత పెద్దదైంది. చుట్టూ గోడ కట్టేసిన ఆ జనం మధ్య స్వర్ణ ఒంటరిగా నిలబడి సంతకాలు చేస్తుంది. వెనక్కి రావటంతో తను కూడా ఆ గుంపు మధ్యగా స్వర్ణకు దగ్గరగా అయిపోయాడు. ఆ జనాన్ని తప్పించుకొని బయటికి వెళ్ళటానికి ప్రయత్నించి సాధ్యం కాక ఓర్మితో వాళ్ళు దారి ఇవ్వటం కోసం వేచి చూస్తున్నట్టుగా ముళ్ళ మీద నిలబడ్డట్టుగా చిరాకుగా నిలబడ్డాడు. ఒకతను ఆటోగ్రాఫ్ చేసే పుస్తకం అందిస్తున్న స్వర్ణ చేతిని పుస్తకంతో పాటు గట్టిగా పట్టుకొని చటుక్కున చేతినెత్తి ముద్దు పెట్టుకుంటూ "ఐ లవ్ యూ మేడం, ఐ లవ్ యూ" అన్నాడు ఆవేశంగా. థ్యాంక్ యూ నవ్వుతూ ఇబ్బందిగా చూసింది స్వర్ణ. అతనే కాదండి, మేమంతా కూడా. యు ఆర్ అవర్ డ్రీమ్ గర్ల్, ఆల్ ఆఫ్ అస్ లవ్ యూ. ఇంకో అతను స్వర్ణ చేతిని లాక్కొని పెదవులకు ఆనించుకుంటూ కొంటెగా చూశాడు. స్వర్ణ అతని చేయి వదిలించుకుంది. ఆ చెయ్యి యథాస్థానంలోకి వచ్చే లోపల మరో అతను అందుకున్నాడు. అతని వెంట ఇంకో అతను, అతని చేతిలోంచి మరో అతను. తర్వాత 5 నిమిషాల్లో స్వర్ణ చేయి విరామం లేకుండా అక్కడున్న వారి చేతుల్లో నలిగిపోయింది. స్వర్ణ నవ్వటానికి ప్రయత్నిస్తూ చెయ్యి వదిలించుకోవటానికి చేసిన యత్నం ఫలించలేదు. చెయ్యి నొప్పి పుట్టి కళ్ళల్లో నీళ్లు తిరగటానికి సిద్ధమవుతున్నాయి. గవర్నర్ గారిని పంపి కిషోర్, ఇందిరమ్మ, గోపాలం తిరిగి స్టేజ్ వైపుకి గబగబా వస్తున్నారు. అక్కడ కొంతమంది కిషోర్ని అటకాయించారు. వారిలో మీసాలున్నతను కిషోర్ భుజం మీద చెయ్యి వేసి మరీ ఆపాడు. సార్, ఈ డ్యాన్స్ చూడాలనే ఆశతో, ఎంతో ఇష్టంతో మీరు పెట్టిన ఖరీదైన టికెట్స్ కొన్నాం. వచ్చిన వాళ్ళల్లో సగం మందికి పైగా బయటే నిలబడిపోయాం. డ్యాన్స్ చూడలేదు. మా డబ్బు మాకు వాపస్ ఇవ్వటం మీకు ధర్మం అంటున్నాను అంటూ అతను మర్యాదగా జేబులో నుంచి చింపని టిక్కెట్టు తీసి చూపించాడు. కిషోర్కి అతను భుజం మీద చెయ్యి వేసి ఆపటంతో చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది. అతని చేతిని పురుగులా విదిలిస్తూ "వెళ్ళి ఆ భానుమూర్తిని అడగండి, నాకు తెలీదు" అన్నాడు విసురుగా. భానుమూర్తి ఇక్కడుండి మా కంటికి కనిపిస్తే మక్కెలు విరక్కొట్టి ఉండేవాళ్ళం. ఆ సంగతి అతనికి బాగా తెలుసు. అందుకే కడుపులో నొప్పిగా ఉందనే వంకతో ప్రోగ్రాం మధ్యలోనే పరారయ్యాడు. మీరు టిక్కెట్లు చూపితే డబ్బు వాపస్ ఇస్తామని మైకులో అనౌన్స్ చేయటం మంచిది. లేకపోతే ఇప్పుడు ఇక్కడ గొడవ జరిగేటట్టుంది. చేసుకోమను, వాళ్ళ ఒంటికి తిమ్మిరుంటే వదులుతుంది నిర్లక్ష్యంగా అన్న కిషోర్ అతని ఛాతి మీద చెయ్యి వేసి అవతలికి తోశాడు. అతను పడబోయి ఆపుకున్నాడు. సార్, రవీంద్ర భారతిలో ఉన్న సీట్లకి 4 రెట్లు టిక్కెట్లు అమ్మి మీరు సొమ్ము చేసుకొని పోలీసుల లాఠీలతో మమ్మల్ని దూరంగా ఉంచటం మీలాంటి పెద్ద మనుషులు చేయవలసిన పని కాదు. షడప్, యూ షడప్ అరిచాడతను.
ఏమిట్రా పేలుతున్నావు? కిషోర్ అతని చొక్కా పట్టుకున్నాడు. ఏమిట్రా నువ్వు కూసావు? అతను రెట్టించాడు. ఆ మాట అనగానే అతని చెంప చెళ్ళుమంది. ఒక్క నిమిషం స్తబ్దుడైనట్టుగా చూశాడు అతను. అతని వెంట ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు గబాల్న వచ్చి కిషోర్ చేతులు వెనక్కి లాగి పట్టుకున్నారు. కోపంతో మండిపోతున్న కిషోర్ ఎదురుగా ఉన్న అతన్ని బూటు కాలెత్తి తన్నాడు. అతను కిషోర్ మీద కలయబడ్డాడు. మరుక్షణం అక్కడంతా పరుగులు, కేకలు, అల్లరి అరుపులతో నిండిపోయింది. గోపాలం కిషోర్ని వాళ్ళ నుంచి విడదీయటానికి, సర్ది చెప్పటానికి విశ్వ ప్రయత్నం చేయసాగాడు. కింద నుంచి ఒక అతను స్టేజీ మీద ఉన్న వారిని ఉద్దేశించి, అరే శ్యామ్, వీళ్ళు మన శంకర్ని బూటుకాలతో తన్నారు. ఆ ప్రోగ్రాం వాళ్ళని అక్కడి నుంచి కదలనీయకు అంటూ గొంతు చించుకున్నట్టుగా అరిచాడు. స్టేజ్ మీద స్వర్ణ చుట్టూ మూగి ఉన్న గుంపులో ఉన్న ఆడవాళ్ళు ఈ గలబా చూసి భయపడి అక్కడి నుంచి పారిపోవటానికి తొందరపడసాగారు. అదననుకున్నట్టుగా కొంతమంది మగపిల్లలు వాళ్ళని అందిన చోట తాకుతూ, గిల్లుతూ, కితకితలు పెడుతూ తోపులాట సాగుతున్నట్టుగా వాళ్ళ మీదకి వచ్చి పడసాగారు. అలాంటి వారిని తప్పించుకునే ప్రయత్నంలో ఒక అమ్మాయి వచ్చి స్వర్ణ మీద పడటంతో స్వర్ణ వచ్చి తేజ మీద పడింది. స్వర్ణకి అతన్ని చూడగానే కాస్త పెద్ద మనిషి తరహాగా కనిపించాడు. వెంటనే అతని చేయి గట్టిగా పట్టుకుంటూ, ఇక్కడ చాలా గొడవ అయ్యేటట్టుంది. మా వాళ్ళంతా అక్కడెక్కడో ఉన్నారు. నేను కాస్త బయటికి వెళ్ళటానికి సాయం చేస్తారా ప్లీజ్ అంది అర్థిస్తున్నట్టుగా. ఆ క్షణంలో స్వర్ణ అక్కడున్న మిగతా అందరి ఆడపిల్లల్లాగానే బీతహరిణిలా నిస్సహాయంగా ఉంది. ఇంతలో ఇంకెవరో అతనొచ్చి స్వర్ణ మీద పడబోయాడు. తేజ కుడి చెయ్యి చాచి స్వర్ణకి అతనికి మధ్య గీతలా అడ్డుగా పెట్టాడు. అవతల వ్యక్తి తేజ చేతి మీద పడి స్వర్ణని అందుకోవటానికి చూశాడు. కానీ తేజ చేత్తో బలంగా అవతలికి నెట్టడంతో సాధ్యం కాక మిరమిరా చూసి వెళ్ళిపోయాడు. పదండి అన్నాడు స్వర్ణతో. స్వర్ణ అతని ముందు నడవసాగింది. తేజ స్వర్ణ వెన్నంటినట్టుగా నడుస్తున్నాడు. స్వర్ణను చూసిన కొంతమంది ఆగి తొలగి నిలబడి దారిచ్చారు. మెట్లు దిగి ఆడిటోరియం గుమ్మం దాటి కారిడార్లో కాస్త దూరం వచ్చిన ఇద్దరు ఆగిపోయారు. అక్కడ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. అక్కడకు దగ్గరలో ఉన్న క్యాంటీన్ మీద పడి లాక్కు వచ్చిన లిమ్కా సీసాలు గాల్లో ఎగురుతున్నాయి. గాజు గ్లాసులు బద్దలవుతున్నాయి. ఆడవాళ్ల అరుపులు, పిల్లల ఏడుపులు, మగవాళ్ల కేకలతో ఆ ప్రదేశం అంతా నానా గందరగోళంగా, బీభత్సవంగా ఉంది. ఎవరికి వారే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఇక్కడి నుంచి బయటపడటం ఎలారా భగవంతుడా అన్నట్టుగా ఆందోళనగా, భీతిగా చూడసాగారు. స్వర్ణ చూస్తుండగానే లిమ్కా సీసా ఎగురుతూ సూటిగా వచ్చింది. అది తనకి తగిలినట్టుగానే భయపడిన స్వర్ణ వెనక్కు తగ్గి దాని నుంచి తప్పించుకోవడానికి అన్నట్టుగానే చప్పున పక్కకు తిరగటంతో ఆ సీసా స్వర్ణ భుజం మీద నుంచి బాణంలా దూసుకు వెళ్ళి వెనక ఉన్న స్త్రీ ముఖానికి కొట్టుకుంది. ఆవిడ పెట్టిన వెర్రి కేక, చేతులెత్తి లబలబలాడుతూ కళ్ళు తెరవలేనట్టుగా ఏడుస్తున్న దృశ్యం చూసేవాళ్ళకి చివ్వున కళ్ళల్లో నీళ్లు ఊపికేలా ఉంది. క్షణంలో తనకు తప్పిన ఆపదను చూసి స్వర్ణ నిశ్చేష్టురాలైనట్టుగా చూస్తోంది. అదిగో ఆ డాన్సర్ వెళ్ళిపోతుంది, ఆవిడను ఆపండి, ఆవిడ కాబోయే మొగుడే మన శంకర్ని తన్నింది. ఎవరో స్వర్ణం చూసి అరిచారు. ఒక అతను వెంటనే స్వర్ణ చెయ్యి పట్టుకోబోయాడు. కానీ తేజ చెయ్యి గుప్పెడుగా మారి వేగంగా వెళ్ళి అతని ముఖాన్ని బలంగా తాకటంతో అతను వెనక్కి తూలిపడ్డాడు. స్వర్ణ భయంగా తేజకి మరింత దగ్గరగా జరిగింది. తేజ చెయ్యి స్వర్ణ భుజాల చుట్టూ పడి పొదవ పట్టుకుంది. వెనక్కి వెళ్ళటానికి వీల్లేదు. ముందుకు కాలు సాగించటానికి సందు లేదు. ఆ అరుపులు, ఏడుపుల మధ్య ఇద్దరూ అలాగే నిలబడిపోయారు.
స్వర్ణకి అంగరక్షకుడుగా నిలబడి ఉన్న తేజ మీదకి కసితో విసిరినట్టుగా ఎవరో సగం పగిలిన గాజు గ్లాసు విసిరారు. అది తేజకి వెనక నుంచి వచ్చి తల మీద ఠపీమని తగిలింది. హఠాత్తుగా బలంగా తగిలిన ఆ దెబ్బకి అతడి ప్రాణాలు విలవిల్లాడాయి. ఒక్క క్షణం కళ్ళు బైర్లు కమ్మినట్లు తను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియలేదు. చెయ్యెత్తి తల పట్టుకున్నాడు. దెబ్బ తగిలిందా? స్వర్ణ భయంగా అడుగుతున్న మాటలు అతన్ని మరుక్షణంలో ఈ లోకంలోకి తెచ్చాయి. పళ్ళు బిగువున ఆ బాధను నిగ్రహించుకొని మళ్ళీ స్వర్ణ భుజాల చుట్టూ చెయ్యి వేశాడు. స్వర్ణ అతని చేతిని గట్టిగా పట్టుకొని ఒక్కొక్క అడుగే వేస్తుంది. అప్పటికి అతి కష్టం మీద అల్లరి మూకల్ని పక్కకు నెట్టి దారి చేసిన పోలీసులు ఆడపిల్లల్ని నడవండమ్మా నడవండి అని తొందర చేయసాగారు. స్వర్ణ తేజ చేయి గట్టిగా పట్టుకునే ఉంది. ఇద్దరూ ఎలాగైతేనే ఒక జీవితకాలం భరించినట్టుగా ఉన్న ఆ ప్రమాదం నుంచి, భీభత్సం నుంచి ఆ కారిడార్ని దాటి ముఖద్వారం చేరుకొని బయటకొచ్చారు. స్వర్ణ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తేజ చేతిని వదిలింది. స్వర్ణని చూడగానే అక్కడ గుంపుని చెల్లాచెదురు చేస్తున్న ఒక పోలీస్ అధికారి మీరిలా రండమ్మా అంటూ చెయ్యి అందుకున్నాడు. స్వర్ణ గబగబా అతనితో వెళ్ళింది. ఎదురుగా మెట్లు దిగువన పోలీస్ కారు ఒకటి నిలబడి ఉంది. స్వర్ణని చప్పున అందులో ఎక్కించి తలుపులు మూసేశాడతను. కారు కదిలింది. స్వర్ణ వెనక్కి తిరిగి చూసింది. అద్దంలో నుంచి మెట్ల మీద నిలబడి ఉన్న అతను కనిపిస్తున్నాడు. అయ్యో, థ్యాంక్స్ అయినా చెప్పలేదు. స్వర్ణ మనసు నొచ్చుకుంది. మెట్ల మీద నిలబడి ఉన్న తేజ దగ్గరికి గోపాలం పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని క్రాఫ్ చెదిరింది. షర్టు చిరిగి వేలాడుతుంది. తేజ, స్వర్ణ ఎక్కడా? ఆయాసంతో వగరుస్తూ అడిగాడు. అదిగో ఆ కారులో వెళ్ళింది. గేటు దాటుతున్న పోలీస్ కార్ని చూపించాడు. వెళ్ళింది కదా. అమ్మయ్యా, ఈరోజు స్వర్ణకి చాలా ప్రమాదం తప్పింది. బాప్రే, ఏంట్రా ఆ రక్తం అంతా? దెబ్బ తగిలిందా? గోపాలం కళ్ళు పత్తికాయల్లా చేసి తేజ షర్టు వైపు చూశాడు. తేజ అప్పుడు కానీ గమనించలేదు. ఛాతి మీద షర్ట్ అంతా రక్తంతో తడిసింది. అతను తల వెనక తడుముకుంటున్నాడు. కుడి చేతి వైపు తలలో వెనకగా గాయమైంది. జుట్టంతా తడితడిగా ఉంది. కుడి చెవి కింద నుంచి మెడ మీద రక్తం ధారలా కడుతుంది. దెబ్బ బాగా తగిలినట్టుంది. ఇంకా రక్తం బాగా వస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే కారు తీసుకొస్తాను, డాక్టర్ దగ్గరికి వెళదాం అంటూ మెట్లు దిగి పరిగెత్తాడు. రక్తపు తడితో ఛాతికి అంటుకుపోయిన షర్టుని వేళ్లతో వదులుగా లాక్కుంటున్న తేజకి గుండెల మీద గుండెకి దగ్గరగా ఏదో మెరుస్తూ కనిపించింది. అతను దాన్ని వేళ్లతో లాగి చూశాడు. త్వరగా ఊడి రావటం లేదు. షర్టు నుంచి గుండీని విప్పి చేతుల్లోకి తీసుకొని పరీక్షించాడు. ముత్యాల జూక, స్వర్ణది కాబోలు. గుండీకి చిక్కుపడిపోయింది. తేజ షర్టు గుండీ నుంచి దాన్ని విడదీసి మళ్ళీ గుండీ పెట్టుకున్నాడు. గోపాలం కారు తీసుకొచ్చి ఆపి రమ్మనమని చెయ్యి ఊపాడు. తేజ వచ్చి కారులో కూర్చున్నాడు. చాలాసేపటి నుంచి రక్తం పోతూ ఉండటం వల్ల ఏమో అతని తల దిమ్ముగా ఉంది. అలసటగా వెనక్కి ఆనుకుంటూ కూర్చున్న అతను జూకా ఉన్న అరచేతిని గోపాలం వైపు చూపాడు. ఏమిటిది? ఎక్కడిది? జూకా చూస్తూ గోపాలం అడిగాడు. మీ స్వర్ణది. నా గుండెకి చిక్కుపడిపోయింది, ఆవిడికిచ్చేయి. కళ్ళు మూసుకుంటూ అన్నాడు తేజ. అతని మనసు తుఫాన్లో చిక్కుకున్న ఓడలా ఉంది. ఫ్రెండ్స్, కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం.